ఇప్పుడు ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అంటూ కింద వచ్చిన ఏమంటున్నాడు, మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి అంటున్నాడు. ఇప్పుడు ఈ దేహాన్ని మామూలుగా అయితే మనకి ఇవ్వలేదండి, విలువ పెట్టి కొని ఇచ్చాడు. ఏ విలువది? క్రీస్తు రక్తముతో. ఇప్పుడు మనం ఒక వస్తువును కొనుక్కున్నామండి ఇంట్లోకి. ఇప్పుడు ఆ వస్తువుని మన కష్టార్జితంతో కొనుక్కున్న తర్వాత దాన్ని ఎంత భద్రంగా చూసుకుంటాం? దాని మీద చిన్న గీత పడినా మన గుండెల్లో రాయి పడిపోయినంత బాధగా ఉంటుంది. ఎందుకంటారు? మన కష్టార్జితం కాబట్టి, చెమటూర్చి కష్టపడిన ప్రతి రూపాయిని పోగేసి ఆ వస్తువును కొనుక్కున్నాం కాబట్టి ఆ వస్తువు మీద అంత మమకారం. మరి క్రీస్తు రక్తం పెట్టి కొన్న దేహం ఏంటి ఇది? ఈ దేహానికి మలినం అంటుకుంటే ఊరుకుంటాడా? ఈ దేహం మీద మచ్చబడితే ఊరుకుంటారా? అందుకే చెప్తున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది, మీరు మీ సొత్తు కాదు. మనము మన సొంతము